Today, April 25th, Saturday around 9 p.m., President Trump attending White House Correspondents' Dinner at the Washington Hilton Hotel, where I regularly stay, especially for the last 37 years. Shocking. I've never seen anything like this. While President, First Lady, Vice President, and very important prominent correspondents, media senior reporters having dinner, sudden shooting inside the building. Security breach. How did the guy get in? Thank God no one is hurt. President is safe, Vice President is safe. Pray for the safety. Terrorism is increasing, sin is increasing, crime is increasing, wars are increasing, problems are increasing. We must pray to end all these unnecessary wars between Israel, Iran, Israel, Palestine, Israel, Lebanon, the whole world. Let us turn to God, cry for forgiveness, repent, and pray my peace mission will be successful. For that reason, I am in Washington, D.C. God bless America. God bless India. God bless the world. Blessed are the peacemakers. ఈ రోజు చాలా దుర్ఘటన. ఇప్పుడే ప్రెసిడెంట్ ట్రంప్ నేనున్న వాషింగ్టన్ డీసీ సిటీలో హిల్టన్ హోటల్లో, నేను ఇప్పుడు అక్కడే ఉంటాను రెగ్యులర్గా, డిన్నర్ అటెండ్ అయితే, కరస్పాండెంట్స్ డిన్నర్, మీడియా రిపోర్టర్స్ డిన్నర్ ఫస్ట్ టైం ఆయన అటెండ్ అయితే, లోపల షూటింగ్. అందరూ క్షేమంగా ఉన్నారు. కానీ పాపం పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది, అక్రమాలు పెరిగిపోయాయి, షూటింగ్లు పెరిగిపోయాయి, యుద్ధాలు పెరిగిపోయాయి. ప్రార్థించండి యుద్ధాలు ఆపటానికి, శాంతి రావటం కొరకు. నేను చేస్తున్న కృషి ఫలించినట్టు, నేను ఇచ్చిన 15 పాయింట్లు ఇరుపక్కల వాళ్ళు ఒప్పుకున్నట్లు, ఈ రోజు కూడా ఇంకా అన్ని నేను చెప్పలేను. ఈ రోజు కూడా నేను యుద్ధం ఆపడానికి, ఇరాన్ ఫారెన్ మినిస్టర్ పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోతే కేవలం డాక్టర్ కేఏ పాల్తోనే మేము డీల్ చేస్తామని వారు చెప్పిన మేరకు ఇక్కడ అమెరికన్ లీడర్స్ ఇంకెలాగా స్టీవ్ విట్కాఫ్ జెరోడ్ని కలవరు. ఫిబ్రవరి 28 నుంచి కూడా చర్చలు విఫలమవుతున్నాయి. వాళ్ళకి శాంతి చర్చలు చేసే అనుభవం లేదు కనుక నా సలహాలు తీసుకోవడానికి యువతల వార్తల వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ గర్వం, అహంకారం, సైతాను క్రియలు ఆకాశాన్ని అంటుకున్నా. అందుకనే రాత్రి పగలు అన్ని పనులు మానుకొని నేను వాషింగ్టన్ డీసీలో ఉన్నాను. ఎందుకంటే ఇక్కడే ఆ యుద్ధం ఆపే బటన్ ఉంది కాబట్టి. అది సక్సెస్ అయినట్టు ప్రెసిడెంట్ ట్రంప్ గారు, నా మిత్రులు, లీడర్స్ అందరూ నేను ఇచ్చిన ప్రపోజల్కు ఒప్పుకున్నట్లు మరొకసారి ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. వాషింగ్టన్ డీసీ, వాషింగ్టన్ హిల్టన్ నుంచి మీతో మాట్లాడుతున్నాను. 1-2 గంటల క్రిందట ప్రెసిడెంట్ ట్రంప్ గారిని ఒక షూట్ చేయడానికి ప్రయత్నించడం మీరు చూశారు. అసలు ఈ హోటల్కి ఎంత సెక్యూరిటీ? 37 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను. గత 3 నెలలు, ఫిబ్రవరి 5th ప్రెసిడెంట్ ట్రంప్ గారు, స్పీకర్ జాన్సన్ ఇక్కడ ప్రేయర్ బ్రేక్ఫాస్ట్కి వచ్చిన దగ్గర నుంచి నేను రెగ్యులర్గా పీస్ టాక్స్లో ఉన్నాను. పెద్దలందరినీ కలుస్తున్నాను. ఎవరు రావాలన్నా సెక్యూరిటీ త్రూ రావాలి. అలాంటిది ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఉంటుండగా చూడటం ఎలాగొచ్చాడు? ఇది ఎవరి ద్వారా జరిగింది? ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలి. గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరికి ఏ హాని జరగలేదు. బై గాడ్స్ గ్రేస్ ప్రపంచంలో శాంతి కరువైపోయింది, యుద్ధాలు ఎక్కువైపోయాయి, క్రైమ్ ఎక్కువైపోయింది, పాపం ఎక్కువైపోయింది, సెల్ఫిష్నెస్ ఎక్కువైపోయింది, పొలిటికల్ అజెండాలు ఎక్కువైపోయాయి. పీస్ ఈజ్ ల్యాకింగ్.
Jesus said, blessed are the peacemakers. That's what I'm doing. నా పీస్ శాంతి చర్చలు సఫలం అవ్వాలని, ఇజ్రాయెల్ యుఎస్ ఇరాన్ యుద్ధం ఆగాలని, అలాగే ఇరాన్ లెబనన్, ఇజ్రాయెల్ లెబనన్, ఇజ్రాయెల్ లెబనన్, ఇరాన్ అన్ని యుద్ధాలు ఆగాలని ఈ వీడియో అందరికీ షేర్ చేసి ప్రేయర్ చేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ if we work together for peace. God bless you. Share this video.